హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ దివ్యా రెడ్డి. ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఎట్ హైదరాబాద్. మనం సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్స్ 1990 గురించి నేర్చుకుంటున్నాం కదా. సో మనం ప్రీవియస్లీ 2 క్లాసెస్ని కంప్లీట్ చేసాము. సో ఈ క్లాస్ థర్డ్ క్లాస్. ఓకే, సో మనం ఈ క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నాము ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మనం అసలు ఏం నేర్చుకుంటున్నాము? ఆంధ్రప్రదేశ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్స్ 1990. ఓకే, సో ఇందులో చాప్టర్ 7 గురించి మనం ఈరోజు ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నామండి. ఒకే ఒక్క చాప్టర్ అనేది మనకి ఈరోజు కవర్ చేస్తుంది. అండ్ ఇంకొకటి నేను చెప్పాను ఆల్రెడీ, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇంపార్టెంట్వి ఏదైతే రూల్స్ని ఎగ్జామ్స్లో అడిగారు అండ్ కొన్ని కొత్తగా యాడ్ చేసిన వాటిలో ఇది మనకి మైట్ బి వస్తుంది అని అనుకున్నవి మనం ఇప్పుడు ఈ క్లాసెస్లో కవర్ చేస్తున్నాం, రైట్? సో అలా చూసినప్పుడు మనకి ఈ చాప్టర్ 7లో ప్రాసెస్ గురించి చెప్పడం జరిగింది. ప్రాసెస్ అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఒక సూట్ని ఫైల్ చేస్తున్నాం. ఓకే, ఒక సూట్ ఫైల్ చేస్తున్నప్పుడు ఎవరైతే ఆపోజిట్ పార్టీ ఉంటారో, సివిల్లో మనకి ఆపోజిట్ పార్టీస్ని ఏమంటాము? డిఫెండెంట్స్ అని అంటాము, లేదా రెస్పాండెంట్స్ అని అంటాం, రైట్? సో మనం వాళ్ళకి అయితే సమన్స్ని పంపించాలి కదా. సో సమన్స్ కోసం మనం కొంచెం ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అండ్ మనం ప్రాసెస్ అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఒక కేసు ట్రయల్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ బోత్ ద పార్టీస్ అనేది ఒక కోర్టు ముందు అపియర్స్ అవ్వాలి. వన్స్ వాళ్ళు అపియర్ అయిన తర్వాతనే మనకి కోర్ట్ ప్రొసీడింగ్స్ అయితే అవుతుంది. సో అలా చూసినట్లయితే మనం ఇప్పుడు చాప్టర్ 7లో ప్రాసెస్లో ఏమేమి రూల్స్ని కవర్ చేస్తుందో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ మీకు ప్రాసెస్లోనండి ఏబిసిడి అని చెప్పేసి 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. మీరు బేర్ యాక్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పానండి, ఫిజికల్ బేర్ యాక్ట్స్కే వెళ్ళండి, ఆన్లైన్ కాపీస్ వద్దు, ఎర్రర్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాసెస్లో ఏబిసిడి 4గా ఉన్నాయి కదా. సో ఏం చెప్తుంది? జనరల్ రూల్స్ గురించి చెప్తుంది. అంటే ప్రాసెస్కి సంబంధించిన నార్మల్ జనరల్గా ఎలాంటి రూల్స్ని ఫాలో అవ్వాలి అని మనకి రూల్ 69 to 82 చెప్తుంది. ఇందులో నుంచి కొన్ని ఇంపార్టెంట్వి రూల్స్ని నేను చెప్తాను ఇప్పుడు. ఓకేనా? అండ్ బిలో సర్వీస్ ఆఫ్ ప్రాసెస్ ఆన్ పబ్లిక్ ఆఫీసర్స్ అండ్ సోల్జర్స్ అని చెప్పేసి కొత్తగా యాడ్ చేశారండి. 83 అండ్ 84 రూల్స్ని కొత్తగా యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ 2 రూల్స్లో ఎవరైనా ఒక పబ్లిక్ ఆఫీసర్స్కి ఏ విధంగా మనం సమన్స్ కానీ సర్వ్ చేయాల్సి ఉంటుంది, ఆర్ఎల్స్ సోల్జర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఎలాంటి ప్రాసెస్ని ఫాలో అవ్వాలని చెప్పేసి బీని 83 అండ్ 84 రూల్స్ని యాడ్ చేశారు. సో ఇది యాడ్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్లో మనకి ప్రిలిమ్స్లో అడిగే చాయిస్ ఉంటుంది కాబట్టి నేను ఇది ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ అండి సి చూసినట్లయితే సిలో ఏం చెప్తుంది? సర్వీస్ ఆఫ్ ప్రాసెస్ ఆన్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్. అంటే ఎంపీస్ కానివ్వండి, ఎమ్మెల్యేస్కి కానివ్వండి, ఏదైనా ఒక సివిల్ సూట్లో కానీ సమన్స్ని సర్వ్ చేయాలంటే ఏ విధంగా రూల్స్ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి 85 అండ్ 86 అమెండ్మెంట్స్లో తీసుకురావడం జరిగింది. అంటే ఈ 2 రూల్స్ని అమెండ్ చేయడం జరిగింది, అంటే యాడ్ చేయడం జరిగింది. సో ఏముంది ఇందులో అనేది మనం చూద్దాము. అండ్ డి చూడండి, డి ఏం చెప్తుంది? సర్వీస్ ఆఫ్ ప్రాసెస్ అండ్ త్రూ ఫారెన్ కోర్ట్ సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియా. ఇప్పుడు మనకి లైక్ ఇది అంతా ఇంతవరకు మన ఇండియాలో ఉండే వరకే ప్రాసెస్ గురించి చెప్పాము. అండ్ ఇది కానివ్వండి, ఫారెన్ కోర్ట్స్లో కానివ్వండి, లేదు ఫారెన్ కోర్ట్స్ వాళ్ళు వచ్చేసి మన కోర్ట్స్కి సంబంధించిన ఏదైనా సమన్ సర్వ్ చేయాల్సిన సర్వీసెస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ 87 to 92 రూల్స్ న్యూగా ఇవ్వడం జరిగింది. సో అది కూడా మనం ఈ క్లాస్లో కవర్ చేద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? చాప్టర్ 7లో లైక్ జనరల్ అని ఉంది కదా. సో దాంట్లో అంటే ప్రాసెస్కి సంబంధించిన జనరల్ రూల్స్ ఉన్నాయి కదా. సో దానికి సంబంధించిన దాంట్లో రూల్ 69 చూడండి ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఏం చెప్తుంది? ఇష్యూ ఆఫ్ సమన్స్ ఆర్ నోటీసెస్. సో ఏదైనా ఒక పార్టీ కానివ్వండి సివిల్ సూట్ని
ఫైల్ చేశారు. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ప్లెయింట్ ఎలా ఉందో క్లియర్గా చూపెట్టాను కదా. క్లియర్గా ప్లెయిన్ని కానివ్వండి, మెమోరాండం ఆఫ్ అపియరెన్స్ కానీ, అఫిడవిట్స్ కానీ అన్నీ ప్రాపర్గా ప్లెయిన్ని ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఎంతమంది డిఫెండెంట్స్ ఉంటే, అంటే ఒకరు ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ డిఫెండెంట్స్ ఉండొచ్చు, ఎంతమంది డిఫెండెంట్స్ ఉంటే అన్ని కాపీస్ అక్కడ కోర్టులో పెట్టాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 మెంబర్స్ డిఫెండెంట్స్ ఉన్నారు అనుకోండి, 5 సెట్స్ అనేది ప్లెయింట్ కాపీస్ కానివ్వండి అండ్ ఐఏ కాపీస్ని అండ్ లీస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, అంటే మనం ఏ సూట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మనం కోర్టులో ముందు ఏదైతే అక్కడ ఇస్తున్నామో, ప్రజెంట్ చేస్తున్నామో ఆ అన్ని డాక్యుమెంట్స్కి సంబంధించిన సెట్ని ప్రిపేర్ చేసి ప్రాపర్గా 5 సెట్స్గా డివైడ్ చేసి 5 మెంబర్స్ డిఫెండెంట్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైతే ప్రాసెస్ పే చేసి సమన్స్ సర్వ్ చేస్తామో, సమన్స్తో పాటుగా కంపల్సరిగా ప్లెయింట్ అండ్ ఐఏ కూడా ఆ డిఫెండెంట్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఒక అడ్వకేట్ గారు కానివ్వండి, ఇది చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ కౌన్సిల్ ఫర్ ప్లెయింటిఫ్ ఒక ఫైల్ని కానివ్వండి, ప్లెయింట్ని కానీ ఫైల్ చేస్తున్నప్పుడు ప్రాపర్గా అన్ని సెట్స్ని కూడా ప్రిపేర్ చేసేసి అండ్ కంపల్సరిగా ఏం పే చేయాల్సి ఉంటుంది ప్రాసెస్కి, రెవెన్యూ స్టాంప్స్ ఏదైతే కోర్ట్ ఫీజెస్ ఉందో, అంటే ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు కదా, 5 మెంబర్స్కి కోర్ట్ సమన్స్కి కావాల్సిన ఛార్జెస్ 35 రూపీస్ అని, లేకపోతే సేమ్ అడ్రస్లో ఉన్న వాళ్ళకి 15 రూపీస్ అని చెప్పేసి కోర్ట్ స్టాంప్స్ని పే చేస్తాం డిఫెండెంట్స్కి. సో ఆ విధంగా ప్రాపర్గా ప్లెయింట్కి బ్యాక్ సైడ్లో ఇలా ఈ రెవెన్యూ స్టాంప్స్ ఏదైతే ఉందో ఇలా రెవెన్యూ స్టాంప్స్ని అక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం కోర్టు దగ్గర కానివ్వండి ప్లెయింట్ని ఫైల్ చేసిన తర్వాత ఇది ప్రాపర్గా ఏ డేట్లో అయితే మనం ఫైల్ చేస్తున్నామో ఆ డేట్ అండ్ ఫైల్డ్ బై ఎవరు, ప్రాపర్గా సూట్ షెడ్యూల్ ప్రాపర్టీ ఏముంది అన్నీ కూడా ఈ పర్సన్కి సమన్స్ వెళ్ళేలాగా, అది మైట్ బి లీగల్ ప్రొసీడింగ్స్లో అయినా అయి ఉండొచ్చు, లేదు అంటే సమన్స్ నోటీసెస్, లీగల్ నోటీసెస్ కానివ్వండి అండ్ ప్రాసెస్ రిలేటెడ్ కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి కూడా మనకి ప్రాపర్గా డాక్యుమెంట్స్ని సెట్ చేసి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం కోర్టుకి ఇస్తే కోర్ట్ అనేది సమన్స్లో వీళ్ళకి డిఫెండెంట్స్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే మనకి ఇక్కడ ఇష్యూ ఆఫ్ సమన్స్ ఆర్ నోటీస్ అని చెప్పడం జరిగింది. ఓకేనా. సో మీరు ఈ పిక్చర్స్ని అర్థం చేసుకున్నట్లయితే మీకు ఈ పారాగ్రాఫ్స్లో ఏముందో క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి బేరక్ లాంగ్వేజ్లో ఏముందో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఇన్ ఎనీ ప్రొసీడింగ్ ఇన్ విచ్ సమన్ or notice is to be issued by the court to any person, the party presenting the plaint, memorandum of appeal, cross objections or application shall also bring into court along with its duly stamped application for service together with a sufficient number of copies of the plaint, consent statement, memorandum of appeal, cross objections or application and affidavit in support thereof for service on the party concerned along with the summons or notice. ఓకేనా. నేను ఇందాక చెప్పాను కదా, అన్ని ప్రాపర్గా సెట్స్ అన్ని చూసి ఈ స్టాంప్స్ అన్ని పే చేసి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ద కాపీస్ అబోవ్ రిఫర్డ్ to shall show the date of presentation of the original and the name of advocates if any who presented the same. సో ఎవరైతే ఇక్కడ అడ్వకేట్ అనేది ప్రజెంట్ చేస్తున్నారో ఆ అడ్వకేట్ అండ్ డేట్ అన్ని ప్రాపర్గా అక్కడ మెన్షన్ చేసి మనం సెట్స్ అన్ని ప్రాపర్గా సఫిషియెంట్ ఇచ్చి అండ్ రెవెన్యూ స్టాంప్స్ ఏవైతే ఉందో అన్ని ప్రాపర్గా పే చేస్తే ఆ సమన్స్ అనేవి డిఫెండెంట్స్కి సర్వ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పాయింట్లో చూడండి. ఇక్కడ ఏమని చెప్తున్నాము, ఫైన్ అవన్నీ మనం అక్కడ ఇచ్చేసాం కదా, ఇచ్చేసాక మరి ఎంత టైంలో ఎవరైతే ఈ ప్లెయింట్ కాపీస్ ఈ సమన్స్ అన్నీ కూడా ఎంత టైంలో డిఫెండెంట్స్కి పంపించాల్సి ఉంటుంది, సమన్స్ అండ్ నోటీసెస్ సర్వ్ చేయాల్సి ఉంటుంది అంటే ఎప్పుడైతే డేట్ ఆఫ్ ఫైలింగ్ జరిగిన 30 days లోపు ఆ సమన్స్ అనేవి ప్రాపర్గా డిఫెండెంట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. సో అదే మనకి ఇక్కడ సెకండ్ పాయింట్ చెప్తుంది. సో ఒకసారి చూద్దామా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏం లేదు, సమన్స్ నోటీసెస్ షాల్ బి ఇష్యూడ్ విత్ ఇన్ 30 days. ఓకేనా. సో అంతే ఉంది. ఒకసారి చూద్దాం. ద సమన్స్ షాల్ బి issued within 30 days from the date of
ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద సూట్. మనం ఎప్పుడైతే సూట్ని ఇన్స్టిట్యూట్ చేస్తున్నామో అది అవ్విన వెంటనే 30 డేస్ లోపే డిఫెండెంట్స్కి సమన్స్ అయితే సర్వ్ అవ్వాలి. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ 30 డేస్లో కానీ సమన్స్ సర్వ్ కాకపోతే నెక్స్ట్ ఏంటి అంటే అని మీకు డౌట్ వస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ మనము ఫ్రెష్ సమన్స్కి ఆర్డర్స్ తీసుకుంటాము. ఫ్రెష్ నోటీసెస్కి రిప్రజెంట్ చేసి మెజిస్ట్రేట్ గారి ముందు మళ్ళీ మనం ఆర్డర్స్ అయితే తీసుకుంటాము. బట్ ప్రజెంట్లీ అయితే ఏంటి, 30 డేస్ లోపు అయితే ఒక సూట్ని ఇన్స్టిట్యూట్ చేసిన 30 డేస్ లోపే డిఫెండెంట్స్కి సమన్స్ అయితే పోవాలి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పాయింట్లో ఏం చెప్తుంది చూడండి. ఇక్కడ సమ్మన్స్ కావచ్చు, లీగల్ ప్రొసీడింగ్స్లో ఏవైనా ఒక డాక్యుమెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్ అవన్నీ కూడా పంపించాలంటే 2 వేస్లో ఉంది అండి. ఎలా ఉంది, ఒకటి అడ్వకేట్ త్రూ పంపించవచ్చు. సో వాళ్ళు కానీ అడ్వకేట్ త్రూ కావచ్చు, పర్సనల్ నోటీసెస్లో కావచ్చు, ఏదైనా పంపిస్తున్నప్పుడు ప్రాపర్గా రిజిస్టర్ పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. అండ్ ఏదైతే రిజిస్టర్ పోస్ట్లో మనం పంపిస్తున్నామో దానికి సంబంధించి వాళ్ళ అక్నాలెడ్జ్మెంట్ అనేది ఇస్తారు. సో ఆ అక్నాలెడ్జ్మెంట్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఒక మెమోలాగా ఫైల్ చేసి దానిని బెంచ్ ముందు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైనా సమన్స్ని మనం కూడా విత్ ద కోర్ట్ పర్మిషన్ అండి. నా ఓన్గా వెళ్ళిపోయి నేను సూట్ ఫైల్ చేసి నేను ఓన్గా తీసుకెళ్ళి సమన్స్ కూడా డిఫెండెంట్స్కి పంపించేసి నాకు ఆర్డర్స్ ఇవ్వండి అంటే కాదు. ఫస్ట్ మనము సూట్ని అక్కడ ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ప్రాపర్గా ఓఎస్ నెంబరా, ఏమైతే మనం చేస్తున్నామో అది, లైక్ సక్సెషన్ సూట్ అయితే ఎస్ఓపి నెంబర్ అయి ఉండొచ్చు, కేవియట్ అయితే కేవియట్ నెంబర్ అయి ఉండొచ్చు. ఇలా సో మనకి ఏ నెంబర్స్ అయినా కానివ్వండి ఫస్ట్ నెంబరింగ్ అవుతుంది. అవిన తర్వాతనే ఒకవేళ కోర్టు త్రూ పంపించినా కూడా వాళ్ళు తీసుకోకపోతేనే మనం అడ్వకేట్స్ త్రూనో మనం పర్సనల్ నోటీస్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాం. బట్ ఫస్ట్ మనం తీసుకోం. బట్ 2 వేస్లో అయితే మనకి కోర్టు డైరెక్షన్స్ ఇస్తుంది. ఒకవేళ అడ్వకేట్ కానీ వాళ్ళు పంపిస్తే ప్రాపర్గా ఏ విధంగా అయితే పంపారో దానికి సంబంధించిన ఎండోర్స్మెంట్ అనేది ఒక మెమోలో మనము కోర్టు ముందు సబ్మిట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటండి, ఎవ్రీ డిస్ట్రిక్ట్ కోర్టులో ఏముంటుంది, నజారత్ సెక్షన్ ఉంటుంది. సో ఆ నజారత్ సెక్షన్ ఓన్లీ ప్రాసెస్ని సెండ్ చేయడానికి మాత్రమే వాళ్ళు వర్క్ చేస్తుంటుంది ఆ టీమ్. సో ప్రాపర్గా ఏ కేసులో కావచ్చు, ఐఏలో కావచ్చు, ఎక్కడైనా సరే సమన్స్ని సర్వ్ చేయడానికే నజారత్ అని చెప్పేసి ఒక టీమ్ని అక్కడ కమిటీని అలా పెట్టి దానిని డిస్ట్రిక్ట్ జడ్జ్ హ్యాండ్ ఓవర్లోనే ఇది జరుగుతుందన్నమాట. సో ఫస్ట్లీ అయితే నజారత్ సెక్షన్కే పంపిస్తారు. నజారత్ సెక్షన్ నుంచి మనకైతే కోర్టు నుంచి సమన్స్ అనేవి వెళ్తాయి. ఒకవేళ వాళ్ళు తీసుకోకుండా అలా ఇబ్బంది పెట్టడం, మేనేజ్ చేయడం ఇలాంటివి చేసినప్పుడు అడ్వకేట్ త్రూ కానీ కొరియర్లో కానీ పర్సనల్ నోటీసెస్ లాగా మనం తీసుకుంటాం. బట్ కోర్టు 2 వేస్లో డైరెక్షన్స్ అయితే ఉంటుంది. ఓకే, అది మనకి ఇక్కడ థర్డ్ పాయింట్ చెప్తుంది. సో ఒక్కసారి మనకు థర్డ్ పాయింట్లో బేరాక్ లాంగ్వేజ్లో ఎలా ఉందో చూద్దాం. ఓకేనా, చూడండి. Where the court directs the services of summons to the defendant either through register post acknowledgement due or by speed post or by an approval of courier services or by fax or electronic mail services, they shall be sent accordingly. Where the services of summons is ordered to a courier service, such summons shall be sent through a panel of courier service approved by the district magistrate for his purpose. అంటే అది ఒక్కటనే నజారత్ సెక్షన్. ఓకే, కొరియర్ సర్వీస్ ప్యానెల్ అని అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది నజారత్ సెక్షనే ఉంటుంది. ఎవ్రీ కోర్టుకి ఒక నజారత్ సెక్షన్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి సమన్స్ని సర్వ్ చేస్తారు. ఓకేనా, సో అది చెప్తుంది. నెక్స్ట్ రూల్ 71 చూడండి. ఓకేనా, సో మరి ఏం చెప్తుంది 71లో, కంటెంట్స్ ఆఫ్ ప్రాసెస్ గురించి చెప్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్రాసెస్ సూట్ మనకి ఫైల్ అయిపోయింది, మనం ప్లేంట్ ప్రాపర్గా పెట్టాము, సెట్స్ అన్నీ ప్రాపర్గా వాళ్ళకి ఇచ్చాము, రెవెన్యూ స్టాంప్స్తో ప్రాపర్గా కోర్ట్ ఫీజెస్ కూడా పే చేసాము. పే చేసినవన్నీ కూడా మనం నజారత్ సెక్షన్కి పంపించాల్సి ఉంది. ఓకే, దేనికోసము, సమన్స్ని సర్వ్ చేయడానికి డిఫెండెంట్స్కి, రైట్. సో ఎప్పుడైతే ఒక ప్రాసెస్ అనేది నజారత్ సెక్షన్కి అయితే వచ్చినప్పుడు ప్రాసెస్ ఇష్యూయింగ్ ఆఫీసర్ అంటే నజారత్ సెక్షన్లో ఒక ప్రాసెస్ ఇష్యూయింగ్ ఆఫీసర్ ఉంటారు. ఆయన ప్రాపర్గా వాటిలో ఉండే ప్రాపర్గా డీటెయిల్స్ ప్రాపర్గా ఉందా, డిస్క్రిప్షన్ ప్రాపర్గా ఉందా, సూట్ షెడ్యూల్ ప్రాపర్టీ అనేది ప్రాపర్గా మెన్షన్ చేశారా, అలా అన్నీ కూడా ప్రాపర్గా చూడాల్సి ఉంటుంది. అండ్ అడ్రసెస్, పిన్ కోడ్, ఎవ్రీథింగ్ అన్నీ ప్రాపర్గా చూడాల్సి ఉంటుంది. సో అలా చూసిన తర్వాత అంత ఫైన్ ఉంటే అది అక్కడి నుంచి సెండ్ అవుతుంది. ఒకవేళ అక్కడ కానీ ఏమైనా
మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ కానీ లేదు ఏదైనా రాంగ్గా ఉంది అని చెప్పి ప్రాసెసింగ్ ఆఫీసర్కి ఏదైనా డౌట్ కానీ ఉంది అంటే అప్పుడు ఆ ప్రాసెస్ని మళ్ళీ మెజిస్ట్రేట్ గారి ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? అంత బాగుంటే నజారత్ సెక్షన్ నుంచి ఆ ప్రాసెస్ అనేవి డిఫెండెంట్స్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ కానీ ఏమైనా డౌట్ఫుల్గా ఉంటే మెజిస్ట్రేట్ గారి దగ్గరికి మళ్ళీ రిటర్న్గా వెళ్ళిపోతుంది. సో దాని గురించి మళ్ళీ అడ్వకేట్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది ఓకేనా? సో అది మనకి రూల్ 71 చెప్తుంది. సో ఒక్కసారి బేరాక్ లాంగ్వేజ్ ఏముందో చూద్దామా? చాలు. The process issuing officer before issuing a process shall satisfy himself that full description of the persons for whom the process is intended of in respect of whom of whose person or property it is issued is entered therein as will enable the process serve without risk of mistake to identify such person or property. Okay, when such description is not furnished by the person moving the court to issue the process, the orders of the court shall forthwith be టేకెన్ బై ద ఇష్యూయింగ్ ఆఫీసర్. ఓకేనా? ప్రాపర్గా ప్రాపర్టీ, సూట్ షెడ్యూల్ ప్రాపర్టీ అండ్ పర్సన్ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఉండాలి. ఇఫ్ ఎనీ ఎర్రర్స్ డెఫినెట్లీ మళ్ళీ మనం వెళ్ళాల్సింది మెజిస్ట్రేట్ గారి దగ్గరికి. డన్. సో ఇప్పుడు 72 చూడండి. రూల్ 72లో ఏం చెప్తుంది? లాంగ్వేజ్ ఆఫ్ ప్రాసెస్ గురించి చెప్తుంది. మనం ప్రాసెస్ అయితే డిఫెండెంట్స్కి పంపిస్తున్నాం. వెల్, సో ఒక సూట్ ఫైల్ అనేది అయిపోయింది. ఫైల్ అయిన తర్వాత ఆ సూట్కి సంబంధించి ఇతను మన డిఫెండెంట్. ఓకేనా? ఈ పిక్చర్ ఎక్కడ కనబడ్డా మీరు ఏమైనా ఐడెంటిఫై చేసుకోండి, డిఫెండెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇతను మన డిఫెండెంట్. మరి ఇతనికి సమ్మన్స్ని పంపిస్తున్నాం. మరి ఏ లాంగ్వేజ్లో పంపివ్వాలి? తెలుగునా, హిందీనా, ఇంగ్లీష్నా, ఏ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్ అండి. ఓకేనా? సో ఏంటిది? లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్ అంటే మనకి ఇప్పుడు నార్మల్గా అయితే అన్ని కోర్ట్స్ కూడా లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్ ఏముంది మనకి? ఇంగ్లీష్ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఇంగ్లీష్ ఫాలో అవుతున్నాం. అంటే హైకోర్టు సమ్ టైమ్స్ డిసైడ్ చేస్తుంది. మీరు చూసినట్లయితే అప్పుడప్పుడు మనం న్యూస్లో కానీ కొన్ని చూస్తుంటాం, తెలుగులో కూడా జడ్జిమెంట్ ఇచ్చారు అని. అంటే ఇవ్వకూడదు అని కాదు అక్కడ, కాకపోతే మనం అందరం ఫాలో అవుతున్నాము ఇంగ్లీష్నే లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్టుగా ఫాలో అవుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి సమన్స్ పంపిస్తున్నా కూడా ఇంగ్లీష్లోనే మనం నోట్ డౌన్ చేస్తున్నాము. కానీ మీరు ఇంగ్లీష్ అని డైరెక్ట్గా వెళ్ళకండి, ఎందుకంటే లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్ అని పెట్టుకోండి. అది మనం ఇంగ్లీష్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్లో పంపిస్తున్నాం. ఇన్ ఫ్యూచర్లో తెలుగులో, హిందీలో అని అంటే అది కూడా పంపించాల్సి వస్తుంది కదా. సో అందుకని మీరు లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్ అని పెట్టుకోండి. అందులో మనం ఇంగ్లీష్లో పంపిస్తున్నాం. ఓకేనా? ఒకవేళ వెల్ అండ్ గుడ్ మనం ఇంగ్లీష్లో పంపిస్తున్నాం. మరి ఒకవేళ అది కానీ ఇంగ్లీష్లో కాకుండా వేరే లాంగ్వేజ్లో అంటే అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు దానికి ట్రాన్స్లేషన్ అలాంగ్ విత్ పెట్టి కూడా మనం పంపించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్ అని అన్నామండి. సమ్ టైమ్స్ ఇప్పుడు మనది లైక్ ఏదో మన లాంగ్వేజ్ తెలుగు ఫాలో అవుతున్నాం, బట్ ఆ పర్సన్కి తెలుగు కూడా రాదనుకోండి. తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ట్రాన్స్లేషన్ ఉండాలి కదా. సో అదే ట్రాన్స్లేషన్ కూడా పెట్టాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్టు కానీ ఎవరికైతే ఆ లాంగ్వేజ్ కోర్టు లాంగ్వేజ్ అర్థం కాని వాళ్ళు ఉంటే దానికి లాంగ్వేజ్ పెట్టాలి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అప్పుడు ఇంగ్లీష్లో అర్థం కాదు కదండి, ఎందుకు ప్రతి సమన్స్లో కూడా తెలుగులో ఎందుకు ఇవ్వట్లేదు అని. బట్ మనం లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్ ఇంగ్లీష్ తీసుకున్నాం కాబట్టి అలా ఉంది. ఒకవేళ వేరే మదర్ టంగ్స్ కానీ ఉంటే దానిని మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్గా ఇస్తాం తప్ప ఆల్రెడీ మదర్ టంగ్ లేదు కాబట్టి ఇంగ్లీష్లో ఉన్నదాన్ని అలా పెట్టడం అయితే లేదు. బట్ మీరు ఇలానే గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే సమన్స్ పంపిస్తాము. ఒకవేళ అది వాళ్ళకి అర్థం కాదనుకుంటే ట్రాన్స్లేషన్ ఇచ్చి పంపిస్తాం. ఓకేనా? అది బాగుంది. మరి నెక్స్ట్ ఎవరన్నా ప్రాసెస్ కానివ్వండి, ఆర్మీకి కావచ్చు, నేవీకి కావచ్చు, ఎయిర్ ఫోర్స్కి కావచ్చు, వాళ్ళకి కానీ పంపిస్తున్నప్పుడు ఆ లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అండి మన లైక్ తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, మనం ఒకవేళ తెలుగుని తీసుకుందాం అనుకుందాం. మన లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్ ఏమనుంది? తెలుగులోనే మనం అంతా ప్రొసీజర్ మొత్తం ఫాలో అవుతున్నాం. ఫైన్. మరి నావే వాళ్ళకి అక్కడ పంపిస్తే వాళ్ళకి తెలుగు రాదు. సో వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి? సో వాళ్ళకి పంపిస్తున్నప్పుడు కంపల్సరీగా దానిని ఇంగ్లీష్లో అకంపైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఏదైనా లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్ కానీ పంపిస్తున్నప్పుడు వేరే దగ్గరికి లైక్ ఇప్పుడు మనం అందరం తెలుగు స్టేట్లో ఉన్నాం, తెలుగులోనే పంపిస్తున్నాం, తెలుగు ప్రొసీడింగ్స్ అన్నీ అవుతున్నాయి, ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ నావే కానీ వీళ్ళకి ఎవరికైతే ఈ 3 మెంబర్స్ ఆర్మీ, నావే, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి పంపించినప్పుడు తెలుగు ఉండదు వాళ్ళకి. సో మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఇచ్చి పంపించాల్సి ఉంటుంది. క్లియర్?
సో అదే మనకి ఈ సెక్షన్ చెప్తుంది. మీరు జస్ట్ ఇవి ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, మీకు ఈ సెక్షన్లో ఉన్న పారాగ్రాఫ్ ఏంటో అర్థమైపోతుంది. ఓకేనా? సో ఒకసారి చూడండి అక్కడ ఏముందో. The process of the court shall be in the language of the court in the prescribed form. ఓకే, ప్రాసెస్ అన్న లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్లో ప్రిస్క్రైబ్డ్గా ఉండాలి. నెక్స్ట్, ప్రాసెస్ సెంట్ ఫర్ సర్వీస్ ఎట్ ఎనీ ప్లేస్ వేర్ ద లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద కోర్ట్ ఇష్యూయింగ్ దెమ్ షెల్ బి అకంపైన్డ్ బై ట్రాన్స్లేషన్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ సచ్ ప్లేస్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఏదైనా డిఫికల్టీస్ ఉంటే వాళ్ళ లాంగ్వేజ్లో కానీ ఇంగ్లీష్లో కానీ ఇవ్వాలి. నెక్స్ట్, ప్రాసెస్ ఇష్యూడ్ బై ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ personnel shall be in English, and if the form in the language of the court are used, they shall be accompanied by translation in English. ఓకేనా? సో ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఉండాలి. ఇవి రెండు ప్రాపర్గా గుర్తుపెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అండి 73 చూద్దాం. సో ప్రాసెస్ అన్నీ చెప్తున్నాం, మరి దానికి సంబంధించిన పేమెంట్ ఎలా ఉంది, పేమెంట్ ఆఫ్ ప్రాసెస్ ఫీ ఎలా ఉంది. మీకు ఒకవేళ ఏమైనా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే మీకు ఐడియా ఉంటుంది. మనము బ్యాక్ సైడ్లో ఇలా రెవెన్యూ స్టాంప్స్ని, ఇది 5 రూపీస్ ఉంది, 20 రూపీస్ ఉంటుంది, 10 రూపీస్ది ఉంటుంది, ఇలా ప్రాపర్గా ఎంతమంది ఉంటే అంత కోడ్ స్టాంప్ని మనం ఇలా ప్రాపర్గా పెడతామన్నమాట. బ్యాక్ సైడ్ 1 పేజ్ని ఇలా ఫోల్డ్ చేశాక ఏదైతే డాకెట్ ఉందో, డాకెట్ ఏమో 1 సైడే చూపిస్తుంది మనకి, ఆల్రెడీ మీకు చూపెట్టాను. ఓకే, మీకు చూపిస్తాను ఆగండి. ఇందాక మనము డాకెట్ని నేను మీకు ఒక దగ్గర చూపెట్టాను కదా. ఇక్కడ చూడండి ఈ డాకెట్ ఎలా ఉంది, హాఫ్ పేజే ఉంది కదా. సో ఈ హాఫ్ పేజ్లో మనం క్లియర్గా ఎంత రెవెన్యూ స్టాంప్స్ ఉందో అంత రెవెన్యూ స్టాంప్స్ని కూడా ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. లేదు అంటే మనం ప్రాసెస్ ఫామ్ ఏది ఉంది, ప్రాసెస్ ఫామ్లో కూడా ప్రాపర్గా అక్కడ అన్ని రెవెన్యూ స్టాంప్స్ పెట్టి ఎంత కోర్ట్ ఫీ పే చేసామో కూడా మనం అక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అదే మనకి ఇక్కడ చెప్తుంది. అండ్ ఎప్పుడైతే మనం కోర్టు నుంచి నజారత్ సెక్షన్లో నుంచి ప్రాసెస్ని పంపిస్తే ప్రాపర్గా మనం ఎంత కోర్టు ఫీ పే చేయాలో మనం ప్రాపర్గా కోర్టు ఫీని అయితే పే చేస్తున్నాం. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ ఒకవేళ కోర్టు నుంచి సమన్స్ సర్వ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు కోర్టు సమ్ టైమ్స్ మనకి 2 టైప్స్గా డైరెక్షన్స్ ఇస్తుందని చెప్పుకున్నాం కదా. ఒకటి పర్సనల్ నోటీస్, అంటే అడ్వకేట్ కానివ్వండి, ప్లెయింటిఫే కానివ్వండి, తను పర్సనల్గా మెయిల్ త్రూ కానివ్వండి, స్పీడ్ పోస్ట్ కానివ్వండి, లేదా ఇండియన్ పోస్ట్ వాటి ద్వారా పంపించవచ్చు అని చెప్పి అనుకున్నాం. సో అలా ఆర్డర్స్ ఇవ్వచ్చు, నజారద్ది ఇవ్వచ్చు. ఒకవేళ నజారద్ది కానీ ఇవ్వకుండా పర్సనల్ నోటీస్ సర్వీసెస్లో ఉంటే మనం కోర్టుకి ఏం స్టాంప్ పే చేయమప్పుడు, ఎందుకంటే అప్పుడు నజారత్ సెక్షన్ కాదు కదా పంపిస్తుంది, మనం పర్సనల్గా పంపించుకుంటున్నాం. కాబట్టి అటువంటి టైంలో మీకు ఎలాంటి కోర్టు ఫీజు స్టాంప్స్ అక్కడ పే చేయకుండా, కోర్టు ఫీజు అంటే సూట్కి కోర్టు ఫీజు కాదండి, ఓన్లీ ప్రాసెస్ వరకే చూడండి. ప్రాసెస్కి ఏదైతే మనం పే చేస్తున్నామో అమౌంట్, అది ప్రాసెస్కి పే చేయకుండా మనం డైరెక్ట్గా కొరియర్ ఎక్కడైతే ఇస్తున్నామో అక్కడ పే చేస్తామో, యాక్నాలెడ్జ్మెంట్ని తీసుకొచ్చి బెంచ్ దగ్గర ఇస్తాము. అదే చెప్తుంది ఇక్కడ చూడండి. ఆర్డర్ 5 రూల్ 9A ఆఫ్ ద సివిల్ ప్రొసీజర్ ప్రకారంగా నో ప్రాసెస్ ఫీ షెల్ బి చార్జ్డ్ ఫర్ ద సమన్స్ హ్యాండెడ్ ఓవర్ టు హిమ్. ఒకవేళ అతనికే హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అతనే పంపించుకుంటే ప్రాసెస్ ఫీ అనేది ఉండదు. సో అదే మనకి సెకండ్ పాయింట్లో చెప్తుంది. సో బేరాక్ లాంగ్వేజ్ ఏముందో ఒక్కసారి చూద్దాం. ఓకే, where the court permit the plaintiff to effect summons on the defendant under order 5 rule 9A of civil rules of practice, no process fee shall be charged for the summons handed over to him. ఓకేనా? ఎప్పుడైతే హ్యాండెడ్ ఓవర్ చేసినామో ఆ పర్సన్కి సమన్స్కి ఫీ అయితే ఉండదు. క్లియర్? సో నెక్స్ట్ 74 అండి. ఏం చెప్తుంది మరి 74? ప్రాసెస్ సెంట్ టు ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ అదర్ కోర్ట్స్. ఇక్కడ ఏమవుతుంది, ఇంతకుముందు వరకు మనం ఏదైనా కూడా జనరల్గానే డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం అప్పుడు ఒక పర్సన్ సూట్ వేస్తున్నాడు, డిఫెండెంట్స్కి పంపిస్తున్నాం. కానీ ఇక్కడ ఒక కోర్టు జురిడిక్షన్లో నుంచి ఇంకో కోర్టు జురిడిక్షన్స్కి సమన్స్ సర్వ్ అవుతున్నాయి. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇలా అవుతుందా అంటే అవుతుంది అండి. ఎందుకంటే ఒక కోర్టు కానీ జురిడిక్షన్ కానీ, ఇది లైక్ ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిలలో ఈ కోర్టు మన కోర్టు అండి. ఓకేనా? మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. మనం డిస్కస్ చేసుకుంటున్న దాంట్లో ఇది మన కోర్టు, ఇక్కడ ఇది వచ్చేసి ఇది మన కోర్టు కాదు, ఆపోజిట్లో లైక్ మనకి ఎవరైతే సమన్స్ని సర్వ్ చేస్తుందో ఆ కోర్టు అని మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు ఇవి రెండు. సో ఎప్పుడైతే ఈ కోర్టు వచ్చేసి అండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కోర్టు ఎక్కడ తీసుకుంటాను అంటే లైక్
ఇది సిటీ సివిల్ కోర్ట్ తీసుకుందాం, ఓకేనా. సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో, ఈ కోర్టులో నాకు ఆర్డర్స్ అనేవి వచ్చాయండి, ఓకేనా. ఇది మనది వచ్చేసి నియరెస్ట్లో సమ్ నిజామాబాద్ కోర్ట్ ఆర్ వాట్ ఎవర్, కరీంనగర్ కోర్ట్, ఏదో ఒక కోర్టు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నిజామాబాద్ కోర్ట్ అనుకుందాం, ఓకేనా. సో జురిడిక్షన్లో నాకు ఇక్కడ ఒక సూట్లో నేను ఒక ప్రాపర్టీని అటాచ్ చేస్తే ఆ ప్రాపర్టీ వచ్చి ఎక్కడుంది, నాది నిజామాబాద్లో ఉంది, ఆ ప్లెయింటిఫ్ది, ఓకేనా, అంటే డిఫెండెంట్ది. సో ఆ ప్రాపర్టీ పైన నాకు ఆర్డర్స్ పాస్ అయినాయి. అతను మనీ కానీ ఇవ్వకపోతే ఆ ప్రాపర్టీని అమ్మేసైనా సరే నాకు ఆ డబ్బులు ఇవ్వాలి అని చెప్పి నాకు ఇక్కడ కోర్టు ఫైల్ చేసేసింది. నేను ఎగ్జిక్యూషన్ పెట్టుకున్న, ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసిన. ఎక్కడికి వేయాల్సి వస్తుంది అప్పుడు, నిజామాబాద్లో జురిడిక్షన్ ఉంది కాబట్టి నిజామాబాద్ కోర్టుకి వేయాలి, ఓకే. సో అటువంటప్పుడు ఈపీ ఎగ్జిక్యూషన్ కోసం కావచ్చు, ఈ ఫైలింగ్ అంతా నేను ప్రాపర్గా ప్రాసెస్ అంతా పే చేశాను. ఎక్కడ పే చేశాను, సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో పే చేశాను. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది, నిజామాబాద్ కోర్టుకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నిజామాబాద్ కోర్టు మళ్ళీ నాకు ప్రాసెస్ పే చేయమని అడగదు, ఎందుకంటే మనం ఆల్రెడీ అంత ప్రాసెస్, ఇదంతా ప్రొసీజర్ మొత్తం సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో కంప్లీట్ చేశాం కాబట్టి దానినే వీళ్ళు కన్సిడరైజ్ చేయాలి, అదే ఫాలో అవ్వాలి అని చెప్పేసి మనకి ఇక్కడ రూల్ 74లో చెప్తుంది. క్లియర్, అండర్స్టాండ్. ఒక్కసారి చూడండి ఇక్కడ. ఓ షట్, 1 సెకండ్, యా 1 సెకండ్, ఎస్, ఓకే. ఇప్పుడు చూడండి ఒక్కసారి. రూల్ 74లో ప్రాసెస్ సెంట్ టు ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ అదర్ కోర్ట్స్. సో ప్రాసెస్ అనేది సెంట్ అవుతుంది అండ్ రిసీవ్ చేసుకుంటున్నాం, అదర్ కోర్ట్స్లో నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం, మనం రిసీవ్ చేసుకుంటున్నాం, ఓకే. ఇక్కడ ఈ కోర్టు మనది. యాజ్ ఆఫ్ నౌ మీరు అర్థం చేసుకోండి, మీకు అర్థం కావడానికి మనం ఇప్పుడు నిజామాబాద్ కోర్టులో ఉన్నాం, ఓకే. ఈ కోర్ట్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, సిటీ సివిల్ కోర్ట్ నుంచి మనకు ప్రాసెస్ వస్తుంది, మనం రిసీవ్ చేసుకుంటున్నాం. సో అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఆ విధంగానే ఇవి చూద్దాం. When a court sends a process for service to any court beyond its jurisdiction, it shall endorse on the process a certificate that the prescribed fee has been కలెక్టెడ్. సో ఏమని ఫీల్ అవ్వాలి అప్పుడు నిజామాబాద్ కోర్టు వాళ్ళు, ఓకే సఫిషియెంట్గా ఫీజు అక్కడ కట్టేస్తారని మనం అనుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, వెన్ అ ప్రాసెస్ బేరింగ్ అ సర్టిఫికేట్ దట్ ద ప్రిస్క్రైబ్డ్ ఫీ హ్యాస్ బిన్ కలెక్టెడ్ ఈజ్ రిసీవ్డ్ బై అ కోర్ట్ ఫ్రమ్ అనదర్ కోర్ట్ ఇన్ ద యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ కోర్ట్ షెల్ కాస్ట్ టు బి సర్వ్డ్ వితౌట్ ద ఫర్దర్ ఛార్జ్. సో ఎప్పుడైనా కానివ్వండి, ఇంటర్నల్గా కోర్ట్స్ ఒక కోర్ట్ నుంచి ఒక కోర్టుకు కానీ ఏదైనా ప్రాసెస్ గురించి సర్వ్ అవుతున్నప్పుడు అక్కడ కోర్ట్ ఫీజుని మళ్ళీ ఛార్జ్ చేయడానికి లేదు. క్లియర్. సో నెక్స్ట్ 75 రూల్ గురించి చూద్దాం. ఇక్కడ ఏం చెప్తుంది, ప్రాసెస్ టు అదర్ కోర్ట్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నాము, నిజామాబాద్ కోర్టులో ఉన్నాం. మనం అర్థం చేసుకోవడానికి మీరు ఆ ప్లేస్లో మీ నియరెస్ట్ ప్లేసెస్ ఏమన్నా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ఆంధ్రాలో ఉంటే మీరు విజయవాడ కోర్టు, వైజాగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తెలంగాణలో మీ ఏరియాలో ఏది ఉందో ఆ ఏరియా మీరు జస్ట్ అలా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏమున్నాం, నిజామాబాద్ కోర్టులో ఉన్నాం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, హైదరాబాద్ కోర్టుకి పంపిస్తున్నాం. మన డిఫెండెంట్ హైదరాబాద్లో ప్రాపర్టీ ఉంది, నేను రికవరీ ఆఫ్ మనీ సూట్ ఒకటి ఫైల్ చేశాను, నా మనీ నాకు అంటే లైక్ నేను ఒక బిజినెస్ నిజామాబాద్లో స్టార్ట్ చేశాను డిఫెండెంట్తో, అతనికి డాక్యుమెంట్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అయితే నేను అక్కడే కదా సూట్ ఫైల్ చేయాలి. సో నిజామాబాద్లో నేను ఒక డాక్యుమెంట్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినా కాబట్టి నా జురిడిక్షన్ నిజామాబాద్ కోర్టు వస్తుంది కాబట్టి నేను నిజామాబాద్ కోర్టులో నేను కానీ రికవరీ ఆఫ్ మనీ సూట్ వేసినప్పుడు దాంట్లో హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీ డిఫెండెంట్ కానీ నేను అటాచ్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, నేను హైదరాబాద్ కోర్టులో నుంచి మళ్ళీ ఆ ఈపీని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ హైదరాబాద్ కోర్టుకి పంపిస్తున్నాం. పంపించినప్పుడు మనం కూడా ఏం చేయాలి, ప్రాపర్గా ప్రాసెస్ కానీ ఈ కోర్టు ఫీజెస్ అన్నీ కూడా ఈ నిజామాబాద్ కోర్టులోనే కంప్లీట్ చేసుకుంటాము. అండ్ ఇది కానీ నాట్ ఓన్లీ ఇది హైదరాబాదే కావచ్చు, మేబీ అది విజయవాడ, అంటే ఇప్పుడు మనకి ఏపీ స్టేట్ డిఫరెంట్ అయింది కదా. నేను ఒకవేళ విజయవాడలో ఉన్న ప్రాపర్టీకి ఎగ్జిక్యూషన్ చేశాను అనుకోండి, నేను విజయవాడ కూడా ఉండొచ్చు, చెన్నై అయితే చెన్నై పంపించవచ్చు, అది వేరే స్టేట్ అయినా అయ్యి ఉండండి, వేరే డిస్ట్రిక్ట్స్ అయినా అయ్యి ఉండండి. సో మీరు ఆల్ ఓవర్ ఇండియా మొత్తంగా అప్లికేబుల్ చేసుకోండి ఇది, ఓకేనా. సో అలా పంపించినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు అక్కడ కూడా ప్రాసెస్ అడగడానికి లేదు. మన దగ్గరకు వస్తే మనం అడగం, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా అడగరు. సో ఇలా ఉంటుంది, ఓకేనా. సో అదే చెప్తుంది, ప్రాసెస్ టు అదర్ కోర్ట్స్, అనదర్ కోర్ట్ ఐదర్ విత్ ఇన్ ఆర్ వితౌట్ ద స్టేట్. అది విత్ ఇన్ అన్న అయి ఉండొచ్చు స్టేట్, లేదా వితౌట్ స్టేట్ అయినా అయి ఉండొచ్చు. సో అప్పుడు
మనం ఎవరికి పంపిస్తున్నాము? ప్రతి కోర్టుకి ఒక నజారత్ సెక్షన్ అయితే ఉంటుందని చెప్పినాం కదా! మరి నజారత్ సెక్షన్‌కి ఇంకా డైరెక్ట్ ఇక్కడ కోర్టు వెళ్ళిపోయి డైరెక్ట్ నజారత్‌కి పంపిస్తుందా అంటే, డైరెక్ట్‌గా నజారత్‌కి కాదు. అడ్రసింగ్ చేయాల్సింది ఇక్కడ హైదరాబాద్ కోర్టుకి అడ్రసింగ్ చేయాలి. మనం ఇప్పుడు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అదేదైనా అడిషనల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ ఏదో ఒకటి వచ్చిందనుకోండి, డిస్ట్రిక్ట్ జడ్జ్ వచ్చిందనుకోండి, ఆ డిస్ట్రిక్ట్ కోర్టు ఆ జడ్జి కోర్టు నెంబర్ని మెన్షన్ చేసి మనం ప్రాసెస్ పంపిస్తాం. అంతేగాని డైరెక్ట్ నజారత్ సెక్షన్కి పంపించం. ఫస్ట్ ఇక్కడ ఈ మెజిస్ట్రేట్ నుంచి ఇక్కడ ఈ మెజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళాక ఇక్కడ నుంచి నజారత్ సెక్షన్కి వెళ్తుంది. ఓకేనా? సో అదే డైరెక్ట్ టు ద ప్రెసిడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద కన్సర్న్డ్ కోర్ట్ నాట్ బీయింగ్ ద హైకోర్ట్. అట్లా అని చెప్పేసి డైరెక్ట్ హైకోర్టుకి అడ్రసింగ్ చేయడానికి లేదు. ఓన్లీ ఇది డిస్ట్రిక్ట్స్ కోర్ట్స్కి లోయర్ కోర్ట్స్కి అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? అండ్ నాట్ టు ద నజీర్ ఆర్ డిప్యూటీ నజీర్. డైరెక్ట్గా నజీర్కి కానీ డిప్యూటీ నజీర్స్కి కానీ పంపము. కోర్టు నుంచే డైరెక్ట్గా డైరెక్షన్స్ అనేవి వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ నజారత్ సెక్షన్ నుంచి ప్రాపర్గా అది ఏ జురిడిక్షన్కి వెళ్తే ఆ జురిడిక్షన్కి పంపిస్తాం. అలా ఉంటుందన్నమాట. సో అదే మనకి 75 రూల్ చెప్తుంది. సో ఇది జస్ట్ అర్థం చేసుకోండి, మీకు అంతా క్లియర్గా అర్థమైపోతుంది. సో ఒకసారి మనం బేరాక్ లాంగ్వేజ్ ఎలా ఉందో చూద్దామా? ఎస్. Any process intend to be served by another court either within or without the state shall be sent direct to the president officer of the concerned court, not being the high court, by designated, and not to the nazir or deputy nazir. The court to which summons or other process has been sent for service shall make a return within the time fixed for the hearing of the case. Stating whether service has been sent for service shall make a return within the time fixed for the hearing of the case. Stating whether services has been effected or not, and if not, the reasons of the non-service. ప్రాపర్గా సమన్స్ పంపించినప్పుడు అక్కడ కూడా క్లియర్గా ఏ డేట్లో రావాల్సి ఉంటుంది కోర్టుకి. మన సమన్స్ పంపించే ఉద్దేశమే అది కదా. వాళ్ళ సో అండ్ సో పర్సన్ ఆ డేట్లో అక్కడికి రావాలని చెప్పడానికి మన సర్వెంట్స్ని సర్వ్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు ప్రాపర్గా ఎప్పుడు వాళ్ళ హియరింగ్కి రావాలి ఏంటి అని క్లియర్గా మెన్షన్ చేసి పంపించాల్సి ఉంటుంది. క్లియర్? సో ఇంతవరకు మనము ఏ వరకు కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఇది బి ఉంది, చూద్దాం మరి బిలో ఏం చెప్తుందో చూద్దాం. సర్వీస్ ఆఫ్ ప్రాసెస్ ఆన్ పబ్లిక్ ఆఫీసర్స్ అండ్ సోల్జర్స్. ఓకేనా? సో ఇది కొత్తగా యాడ్ చేశారు. సో మైట్ బి మనకు అడుగుతారేమో ఫ్యూచర్లో, ఎందుకంటే కొత్తగా వచ్చినవి కదా రూల్స్. సో ఎందుకు మనం తెలిసి పెట్టుకుంటే అయిపోతుంది, అందుకే ఇవి పిక్ చేసుకోవడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏం చెప్తుంది అంటే, మనం ఎవరికైనా కానీ సర్వీసెస్ ఎవరికి ఇస్తున్నాం, ఇక్కడ పబ్లిక్ సర్వీసెస్ కానీ సోల్జర్స్ కానీ ఇస్తే ప్రాసెస్ ఎలా ఉందో చెప్తుంది. సో ఇందులో 83 చూసినట్లయితే సమన్స్ టు పబ్లిక్ ఆఫీసర్స్. మనం ఒకవేళ పబ్లిక్ ఆఫీసర్స్కి కానీ సమన్స్ పంపిస్తే ఎలా పంపించాలి, ఎవరికి పంపించాలి, ఎలా అనేది మనకి రూల్ చెప్తుంది. సో ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇక్కడ అదర్ దెన్ మిలిటరీ కావచ్చు, నావీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వీళ్ళు కాకుండా ఎవరైనా కానీ ఒక డిఫెండెంట్గా కానివ్వండి లేదా విట్నెస్ కోసమైనా కానివ్వండి, రూల్ 27 ఆఫ్ ఆర్డర్ 5 ప్రకారం కానీ మనము సమన్స్ని కానీ సర్వ్ చేస్తున్నట్లయితే మనం డైరెక్ట్గా ఈ పబ్లిక్ ఆఫీసర్కి కాదు పంపించాల్సింది, హెడ్ ఆఫ్ ద ఆఫీస్కి పంపించాల్సి ఉంటుంది. ఇతను ఏ డిపార్ట్మెంట్లో అయితే వర్క్ చేస్తుండో ఆ డిపార్ట్మెంట్లో ఉన్న హెడ్ ఆఫీస్కి పంపించాల్సి ఉంటుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తుంది. సో మరి ఇక్కడ ఎవరు వస్తారు? గవర్నమెంట్ అండ్ క్వాసి గవర్నమెంట్స్ని మనకి పబ్లిక్ సర్వెంట్గా వాళ్ళని తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ ప్రకారంగా ఎవరైతే డిఫెండెంట్ అయి ఉండొచ్చు, విట్నెస్ అవి ఉండొచ్చు, డైరెక్ట్గా పర్సన్కి కాకుండా వాళ్ళ హెడ్ ఆఫ్ ది ఆఫీస్కి పంపించాల్సి ఉంటుంది. ఓకేనా? అదర్ దెన్ నావీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ. ఓకే, అర్థమైంది కదా. సో ఇది మనకు ఫస్ట్ పాయింట్లో చెప్తుంది. అండ్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్తుంది అంటే, మనం పబ్లిక్ ఆఫీసర్స్ అంటున్నాం. మరి పబ్లిక్ ఆఫీసర్స్ అంటే ఎవరు? సో పబ్లిక్ ఆఫీసర్స్ అంటే ఎవరైతే సెంట్రల్ కావచ్చు, లేదా స్టేట్ యాక్ట్ కావచ్చు, లేదా గవర్నమెంట్ కంపెనీ ఏదైతే డిఫైన్ చేశారో సెక్షన్ 617 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ ప్రకారం డిఫినేషన్లో ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా పబ్లిక్ ఆఫీసర్స్గా తీసుకొని వాళ్ళకి ఏమైనా నోటీసెస్ పంపించాల్సి వస్తే డైరెక్ట్గా
పంపించకుండా వాళ్ళ హెడ్ ఆఫ్ ది ఆఫీస్కి పంపిస్తాము. అంటే కొన్నిసార్లు ఉంటుందండి, లైక్ ఇప్పుడు మనము గవర్నమెంట్ పైన కేసు వేసాము, సో వాళ్ళ బిహాఫ్ ఆఫ్ జీహెచ్ఎంసీ వేసామనుకోండి, జీహెచ్ఎంసీ నుంచి ఎవరైతే ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారో ఆథరైజ్డ్ పర్సన్ మనకి కోర్టుకి రిప్రజెంట్ చేయాలో అతను చేయాల్సి ఉంటుంది. అతను మేబీ విట్నెసెస్ అయి ఉండొచ్చు కదా, ఇప్పుడు ఏదైనా ఒక విట్నెస్ అయి ఉండొచ్చు గవర్నమెంట్ తరపు నుంచి. సో డైరెక్ట్గా అతనికి పంపించకుండా వాళ్ళ జీహెచ్ఎంసీ నుంచి నెక్స్ట్ ఆ పర్సన్ ఎవరైతే ఆథరైజ్డ్గా ఉన్న అతను రిప్రజెంట్ చేయాలో అతను వచ్చి రిప్రజెంట్ చేస్తాడన్నమాట. సో అలా ఉంటుంది ఇది రెగ్యులర్ అవుతాయి. ఓకేనా, సో అదే మనకి ఇక్కడ చెప్తుంది. జస్ట్ మీరు ఇవన్నీ క్లియర్గా అర్థం చేసుకోండి, మీకు ఈ పారాగ్రాఫ్స్ ఏముందో క్లియర్గా అర్థమైపోతుంది. సో మనం ఒక్కసారి బేరాక్ లాంగ్వేజ్ ఎలా ఉందో చూద్దాం. A summons or notice to a public officer other than an officer in the army, navy or air force as defendant or as witnesses shall ordinarily be sent for service to the head of the office in which he is employed in accordance with the provisions of the Rule 27 of the Order 5 in fixing the time for the attendance of the public officer. The fullest consideration may be given to the extensions of the duties of the ఆఫీసర్ సమ్మన్. ఎక్కడైనా ఏ సమన్స్ పంపిస్తున్నా దాంట్లో ఏం పంపిస్తామండి, ఖచ్చితంగా డేట్, టైమ్, ఏ డేట్లో రావాలి, ఏ టైంలో అది అడ్రస్సింగ్ చేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. పబ్లిక్ ఆఫీసర్ అంటే ఏందో చూద్దాము. ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ చాప్టర్ ఇన్క్లూడ్స్ ఎవ్రీ ఎంప్లాయీ ఇన్ ద సర్వీస్ ఆర్ పే ఆఫ్ లోకల్ అథారిటీ ఆర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఆర్ a corporate engaged in any trade or industry which is established by a central or state act or a government company as defined in section 617 of the Companies Act. So పబ్లిక్ ఆఫీసర్ అంటే ఎవరు అనేది సెక్షన్ 67 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం కానీ స్టేట్ కానీ సెంట్రల్ అండర్ గ్రౌండ్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ పబ్లిక్ ఆఫీసర్స్గా తీసుకుంటాం. నెక్స్ట్, ద సమన్స్ ఆర్ నోటీస్ టు ఆల్ ఎంప్లాయీస్ అదర్ దెన్ దోస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ క్వాసీ గవర్నమెంట్స్ కంపెనీస్ యాజ్ డిఫైన్ అండర్ 617 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. సో మనం ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ అండ్ క్వాసీ గవర్నమెంట్ అనుకున్నామో దాన్ని కూడా సెక్షన్ 617 ఆఫ్ ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా డిఫైన్ చేయడం జరిగింది కాబట్టి దాన్ని చెప్పుకోండి అని చెప్పేసి దాన్ని ఫాలో కండి అని చెప్తున్నారన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ రూల్ 84 ఇక్కడ ఏం చెప్తుంది, సమన్స్ టు సోల్జర్స్ గురించి చెప్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 83లో అదర్ దెన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ వీళ్ళని చెప్పారు కదా. సో మిలిటరీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పారు కాబట్టి వాళ్ళని వదిలేసినాం కాబట్టి ఇక్కడ రూల్లో కవర్ చేస్తున్నాం 84లో. సో మరి ఇక్కడ ఏం చెప్తుంది, సో ఇక్కడ ఎవరన్నా ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వీళ్ళకి ఏమన్నా డిఫెండెంట్గా కావచ్చు, వీళ్ళు కూడా విట్నెస్ అన్న అయ్యి ఉండొచ్చు ఏదన్నా ఒక సూట్లో. ఓకేనా, సో రూల్ 28 ఆఫ్ ఆర్డర్ 5 ప్రకారం వీళ్ళకు మనం ఎప్పుడైతే సమన్స్ని పంపిస్తున్నామో యాజ్ డిఫెండెంట్ ఆర్ యాజ్ విట్నెసెస్గా వాళ్ళకి సఫిషియెంట్గా టైం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ప్రాపర్గా అసలు వాళ్ళు ఎందుకోసం అలాగే ఏ రిలీఫ్ కోసం సమన్స్ని పంపిస్తున్నారు అండ్ ఏ పర్సన్కి సమన్స్ పంపిస్తున్నామో ప్రాపర్గా మెన్షన్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్లో ఏదైతే ఈ సమన్స్ అయితే పంపిస్తున్నామో దానిని ప్రాపర్గా ఎక్కడికి పంపించాల్సి ఉంటుంది, కేర్ ఆఫ్ న్యూ ఢిల్లీ. ఎక్కడ మన కేర్ ఆఫ్ ఎక్కడ ఉంది, ఢిల్లీ 56 ఆర్మీ పోస్ట్ ఆఫీస్ అని ఉంటుంది. ఆ పోస్ట్ ఆఫీస్కే ఈ సమన్స్ అనేవి ప్రాపర్గా అడ్రస్సింగ్ చేసి ఎవరికి ఏ పర్సన్కి పంపిస్తున్నాం, ఏ రీజన్స్కి పంపిస్తున్నాం, ఆ కాజ్ ఆఫ్ యాక్షన్ ఏమై ఉంటుంది అది ప్రాపర్గా క్లియర్గా చెప్పి వాళ్ళకి పంపించాల్సి అనేది ఉంటుంది. సో అదే మనకి రూల్ 84 చెప్తుంది. సో ఒకసారి బేరాక్ లాంగ్వేజ్ ఎలా ఉందో చూద్దామా. A summons to public officer other than employee in the Army, Navy, Air Force of the Union of India as defendant or as witnesses shall be sent for service to his commanding officer in accordance with the provisions of the Rule 28 Order 5. In such cases, sufficient time shall be given to admit arrangements being made for the relief for the పర్సన్ సమండ్. ఎవరికైతే సమన్ వెళ్తుందో వాళ్ళకి వాళ్ళ అథారిటీ ఎవరు ఉంటారు అందరికండి వీళ్ళ అథారిటీస్గా పంపిస్తాం. సో వాళ్ళు ప్రాపర్గా టైం ఇచ్చి
పంపించాల్సి ఉంటుంది. ఓకేనా, అంటే అతను అప్పుడు వచ్చి కోర్టుకి ప్రజెంట్ అవుతాడు. నెక్స్ట్ సెకండ్ పాయింట్లో, ద సమన్స్ షెల్ కంటైన్ అడిక్వెంట్ పర్టికులర్ ఆఫ్ ద పర్సన్ సమండ్ ఇంక్లూడ్ ద నేమ్ ఆఫ్ ద యూనిట్ అండ్ ఇట్స్ పోస్టల్ అడ్రస్ of the actual location of the unit engaged in operational role. It is not divulged for security reasons. Then the summand may be addressed as care of New Delhi 56 Army Post Office. సో వాళ్ళు ప్రాపర్గా ఎక్కడ ఏ బ్లాక్లో ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ ఆర్మీ వాళ్ళ అవి అయి ఉంటాయి. సో ప్రాపర్గా అవి చూసి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అండి, ఇంతవరకు బీలో 2 కంప్లీట్ చేసాం, అవి కొత్తగా యాడ్ అయినాయి కాబట్టి. ఇప్పుడు కూడా సిలో చూద్దాం. మరి సిలో ఏం చెప్తుంది? సర్వీస్ ఆఫ్ ప్రాసెస్ ఆన్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్. అంటే ఎంపీస్కి కానివ్వండి, ఎమ్మెల్యేస్కి కానివ్వండి, వాళ్ళని డిఫెండెంట్గా కావచ్చు, విట్నెసెస్గా కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళకి మనం సమన్స్ని సర్వ్ చేయాలంటే మరి అది ఎవరికి ఇచ్చి సర్వ్ చేయాలి అనేది మనకి రూల్ 85 చెప్తుంది. సో రూల్ 85 ప్రకారం అండి, ఏదైనా ఒక సమన్స్ని ఎంపీకి కావచ్చు, ఎమ్మెల్యేకి కావచ్చు ఇస్తున్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళకే ఇవ్వచ్చండి. మనం ఏమి వాళ్ళకి వెళ్ళి అక్కడ స్పీకర్స్కి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే డైరెక్ట్ ఎంపీ ఉన్నాడో, ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళకే ఇచ్చేస్తాం. ఓకేనా. అయితే ఏదైనా అర్జెన్సీ ఉందండి, వాళ్ళేదో అసెంబ్లీలో ఉంది, మంచి హాట్ టాపిక్ డిస్కషన్స్ అసెంబ్లీ జరుగుతుంది, అలాంటి టైంలో అర్జెన్సీ సమన్స్ అనేది వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? అప్పుడు పర్మిషన్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ ద చైర్మన్, స్పీకర్ కానివ్వండి, చైర్మన్ పర్మిషన్ తీసుకొని సమన్స్ సర్వ్ చేయాల్సి ఉంటుంది. సో అదే మనకి ఇక్కడ రూల్ 85 చెప్తుంది. ఓకేనా. సో ఒకసారి బేరాక్ లాంగ్వేజ్ ఎలా ఉందో చూద్దాం. ఓకే. No summons or other process issued against members of parliament or the state government shall be sent for service to the president officer of the house or secretary of parliament or the state legislature. Such summons or process shall be served direct upon the member outside the presence of the house of parliament or state legislature as the case may be. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు? క్లియర్గా ప్రెసిడెంట్ ఆఫీసర్ కానీ, హౌస్ కానీ, సెక్రటరీ ఆఫ్ ది పార్లమెంట్కి కానీ ఇవ్వద్దు, డైరెక్ట్గా ఇచ్చేయండి అని చెప్తుంది. ఓకే. నెక్స్ట్ ప్రొవైడెడ్ ఏం చెప్తుంది? ప్రొవైడెడ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ అర్జెన్స్ such summons or process may be served on any member within the precedence of the house after obtaining the permissions of the speaker or the chairman యాజ్ ద కేస్ మే బీ. ఒకవేళ అర్జెన్సీ ఉంటే ఎవరెవరికి ఇవ్వాలి? సేమ్ ఇక్కడ స్పీకర్కి కానివ్వండి, చైర్మన్కి కానివ్వండి, వాళ్ళ పర్మిషన్తో అక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ 85 చూడండి, లెటర్ ఆఫ్ రిక్వెస్ట్. సో లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ అంటే ఏంటి? లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ అంటే కూడా అదేనండి, ఎవరైతే హయ్యర్ అథారిటీస్లో ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా కోర్టు నుంచి సమన్స్ పంపించేసి మీరు కోర్టుకు రండి అని అడగం. వాళ్ళకి పొలైట్ మేనర్లో ఏం పంపిస్తాము? లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ని పంపిస్తాము. సో జస్ట్ ఇక్కడ చూడండి, మీకు ఇది ఒక్కటి చూస్తే చాలా క్లియర్గా గుర్తుండిపోతుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఆర్డర్ 5 రూల్ 30 ఆఫ్ ద సిపిసి ప్రకారంగా జుడిషియల్ ఆఫీసర్స్ అన్న అయ్యి ఉండండి, లేదా జస్టిస్ ఆఫ్ ద పీస్ అన్న అయ్యి ఉండొచ్చు, లేదా ప్రెసిడెంటింగ్ ఆఫీసర్ ఆఫ్ ద పార్లమెంట్ కానీ, స్టేట్ లెజిస్లేచర్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ కమిటీస్ అన్న అయ్యి ఉండండి, లేదా ఎనీ అదర్ పర్సన్ హూ ఈజ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద కోర్ట్ ఆఫ్ అ ర్యాంక్ ఎంటైటిల్ హిమ్ టు సచ్ అ మార్క్ ఆఫ్ కన్సిడరేషన్. సో మన కోర్టు దృష్టిలో ఎవరైనా చాలా హై లెవెల్లో ఉన్నారు, ఒక హై జుడిషియల్లో ఎవరైనా ఉన్నారు, ఇలాంటి వాళ్ళని అని భావించిన వాళ్ళకి కానీ అందరికీ కూడా ఈ పిక్చర్ చూడండి, ఇది రాంగ్ పెట్టాను అంటే ఇక్కడ సమన్స్ కాదు అని. ఓకేనా. సమన్స్ కాదు, ఇక్కడ ఇది రైట్ టిక్ మార్క్ ఉంది. ఎస్, ఓకే, ఇది రైట్ టిక్ మార్క్ ఉందంటే లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ అని అర్థం చేసుకోండి. ఓకేనా. లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ అనేది పంపిస్తాము ఎవరికి? వీళ్ళందరికీ కూడా లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ని పంపిస్తాము, సమన్స్ కాదు. ఓకేనా. దీని ప్రకారంగా ఆర్డర్ 5 రూల్ 30 ఆఫ్ ద సిపిసి ప్రకారంగా. ఓకే. సో ఒక్కసారి బేరాక్ లాంగ్వేజ్ ఎలా ఉందో చూద్దాం.
చూడండి. ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్డర్ 5 రూల్ 30 ఆఫ్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అలోయింగ్ ద సబ్స్టిట్యూషన్ ఆఫ్ అ లెటర్ ఫర్ అ summons shall be applied in the case of all judicial officers, justice of the peace, president officer of the parliament or state legislature of the chairman of committee thereof, or any other person who is in the opinion of the court of a rank entitle him to such a mark of consideration. ఓకేనా? సో వీళ్ళందరికీ కూడా లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ని పంపించేస్తాము అండర్ రూల్ 5, అండర్ ఆర్డర్ 5 ఆఫ్ రూల్ 30 ఆఫ్ సిపిసి. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ డి చూస్తున్నాం ఇప్పుడు. మరి డీలో ఏం చెప్తుంది? సర్వీస్ ఆఫ్ ప్రాసెస్ అండ్ త్రూ ఫారెన్ కోర్ట్స్ సర్వీస్ అవుట్ సైడ్ ఇండియా. సో మనం ఇక్కడ ఏం చెప్తున్నాము? ఈ సర్వీస్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్ని పంపించడం అనేది ఏది ఉందో, ఫారెన్ కంట్రీస్కి అవుట్ ఆఫ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి పంపించాలంటే ఎలా అన్నది మనకి ఇక్కడ చెప్తుంది. అదేంటో చూద్దాం. రూల్ 87 చూడండి ఏం చెప్తుంది? ప్రాసెస్ ఫర్ సర్వీస్ బై ఫారెన్ కోర్ట్స్. సో మనం ఇక్కడ ఏమంటున్నాము? మనకి సర్వీస్ బై ఫారెన్ కోర్ట్స్ ఇది. ఓకేనా? ఫారెన్ కోర్ట్స్ నుంచి సర్వీస్ అవుతుంది మనకి. సో ఇది ఎలా ఉంది? సర్వీస్ ఇన్ అ కంట్రీ అవుట్ సైడ్ ద యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏదైనా కానివ్వండి, కోర్టు కానివ్వండి, ఇక్కడ ఫారెన్ కంట్రీస్కి కానీ ఒకవేళ పంపించినట్లయితే అన్ని డాక్యుమెంట్స్ని ప్రాపర్గా పంపించాల్సి ఉంటుంది. ఏ పర్సన్స్లో ఇప్పుడు మనకి విజయ్ మాల్యానేనండి, దీనికి మనకి మనీ అంతా ఇక్కడ మొత్తం బ్యాంక్స్ని తీసుకొని చీట్ చేసేసి హ్యాపీగా వెళ్ళిపోతే తర్వాత మనం ప్రాసెస్ని అంతా సర్వ్ చేయాల్సి వచ్చింది. అతను ఇండియాకి రమ్మంటే రాకుండా, ఇండియాలో ఉన్నోళ్ళే ఇంత ఉన్నారు, వాళ్ళు పోయి ఫారెన్లో ఉన్నారు, ఈ లెవెల్లో మనం కానీ సమన్స్ పంపించాలంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. చాలా కొన్ని కేసెస్లో మాత్రమే మనం ఇది పంపించాల్సి వస్తుంది. ఎందుకంటే విజయ్ మాల్యా కొన్ని కోట్లు కదా నష్టం చేశాడు, అందుకే అంతవరకు తీసుకువెళ్ళారు ఆ కేసులో అయితే. సో అలా చూసినట్లయితే ఇక్కడ కోర్టు నుంచి ఫామ్ ఇన్ ఇంగ్లీష్, టైప్ రిటన్ ఇన్ లీగల్లీ, సైన్డ్ బై ద జడ్జ్ అండ్ ప్రాపర్లీ అడ్రస్డ్ అండ్ సీల్డ్ చేసి ఈ సమన్స్ని ట్రాన్స్లేషన్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద కంట్రీ కన్సర్న్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. ఒకవేళ అక్కడ కంట్రీస్ కానీ ఏదైనా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఉంటే దాని ట్రాన్స్లేషను, లేదా ఇంగ్లీష్లో కానివ్వండి పెట్టి అన్ని డాక్యుమెంట్స్ని అకంపెనీ చేసి ఆ సమన్స్ని ప్రాపర్గా ఆ పర్సన్కి పంపించాల్సి ఉంటుంది. ఓకే, అదే మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్లో చెప్తుంది. సో ఒకసారి ఫస్ట్ పాయింట్ బేరాక్ లాంగ్వేజ్ చూద్దాం. Every process to be issued for service in a country outside the Union of India shall be drawn up in proper form in English, type written legally, signed by the judge, properly addressed and sealed. All the documents to accompany the process shall be translated in the language of the country concerned or in English. ఓకేనా? కంట్రీ లాంగ్వేజ్లో కావచ్చు, ఇంగ్లీష్లో కానీ ట్రాన్స్లేట్ చేసి పంపించాలి. అది మనకి ఫస్ట్ పాయింట్. మరి సెకండ్ పాయింట్ చూద్దాం. ద ఒరిజినల్ డూప్లికేట్ ఆఫ్ ఎవ్రీ ప్రాసెస్. మీకు ఇది చెప్తాను చూడండి. ఇప్పుడు ఇదేముంది? ఫారెన్. ఓకేనా? ఇది అబ్రాడ్ తీసేసుకోండి. ఎనీ కంట్రీస్ మైట్ బి. అందుకే నేను ఇది అన్ని కంట్రీస్లో ఉంది. ఇది ఇటలీ అవ్వచ్చు, యూఎస్ అవ్వచ్చు, మేబీ యూఏఈ అవ్వచ్చు, ఇది యూఎస్ఏ అండ్ ఇలా డిఫరెంట్ అన్ని కంట్రీస్ కూడా తీసుకున్నాను కాబట్టి ఇవంతా అబ్రాడ్గా తీసేసుకుని ఎనీ మైట్ బి ఏ కంట్రీ అయినా అవ్వచ్చు. ఒక పర్సన్కి కానివ్వండి నోటీసెస్ పంపిస్తున్నప్పుడు ఎప్పుడు రిటర్న్ అవ్వాలి అండ్ ఎప్పుడు ఆ సర్వీస్ అన్నది ఉంది అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద పర్సన్ అండ్ అడ్రస్ అనేది ప్రాపర్గా మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి సమన్స్ వెళ్తున్నప్పుడు ఏ పర్సన్ ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నాడో ప్రాపర్గా తెలిస్తేనే కదా మనం ఆ సమన్స్ని సర్వ్ చేయగలము. సో అలా ఉండాలి అని మనకి సెకండ్ పాయింట్లో చెప్తుంది. సో చూడండి, the original duplicate of every process should be marked respectively with the words for return and for service, and the court issuing the process shall take special care to obtain and set out in each process as full and exact description of the person to be served with the address correctly spelled in ఫుల్ డీటెయిల్స్ చెప్తూ ప్రాపర్గా డిస్క్రిప్షన్ని మెన్షన్ చేసి ఎప్పుడు రావాలి, ఎందుకు సర్వీస్ ప్రాసెస్ చేస్తున్నాం అన్ని క్లియర్గా ఇచ్చి పంపిస్తే వాళ్ళప్పటికీ ఆ పర్సన్కి రీచ్ అవుతుంది. సో ఇది మన అబ్రాడ్లో ఉన్న పర్సన్. ఓకేనా? సో ఇతనికి రీచ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అండి ఏదైనా ఒక కోర్టు కానివ్వండి ఈ సమ్మన్స్ ప్రాసెస్ని ఈ పర్సన్కి పంపించాలని అనుకున్నప్పుడు చూసుకోవాల్సిందేంటి? 3 రీజన్స్.
అపీరియన్స్ అండ్ రిటర్నబుల్ ఇవన్నీ కూడా ప్రాపర్గా చూడాల్సి ఉంటుంది. ఓకేనా? 3 టర్మ్స్ ఏం గుర్తుపెట్టుకోండి, రీజన్స్, అపీరియన్స్, రిటర్నబుల్ ఇవన్నీ ప్రాపర్గా మెన్షన్ చేసి యాజ్ వే అయితే సమన్స్ని సర్వ్ చేయాల్సి ఉంటుంది. సో అది మనకి థర్డ్ పాయింట్ చెప్తుంది. సో చూద్దాం. ద కోర్ట్ షల్ టేక్ కేర్ దట్ ద టైమ్ ఫిక్స్డ్ ఫర్ అపీరియన్స్ ఆర్ రిటర్నబుల్ డేట్ బి సచ్ to enable the process be served and the person served to do what is required for him due regard being had to the distance and the channel through which the process has to pass. ఓకే, నెక్స్ట్ అండి 88. ఇదంతా బాగుంది, మనం అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి అంతా పంపిస్తున్నాం, ప్రాసెస్ అదంతా ఫైన్. మరి ఇక్కడ ఎక్స్పెన్సెస్ని ఉంటుంది కదా, మరి ఎప్పుడు ఎవరు పే చేయాలి ఇదంతా ఎక్స్పెన్సెస్? డెఫినెట్లీ అండి, ప్లేంటిఫ్ ఎవరు ఉంటే వాళ్ళే పే చేయాలి. ఇట్ మైట్ బి గవర్నమెంట్ అయి ఉండొచ్చు, ఒక ఇండివిజువల్ పర్సన్ అవి ఉండొచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు. ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నాడు, విజయ్ మాల్యాలో స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది అండ్ డిఫరెంట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. సో ఇండియా చేసేటప్పుడు గవర్నమెంటే కదా బిహాఫ్ ఆఫ్, సో వాళ్ళు పే చేసుకుంటారు. సో పర్సన్ అయితే ఇప్పుడు పర్సన్కి ఏదైనా ఉంటే పర్సన్ చేసుకోవాలి. సో ప్రాపర్గా ఆ అమౌంట్ ఏదైతే ఫస్ట్ డిపాజిట్ చేస్తారో బిఫోర్ ఇష్యూ ఆ ప్రాసెస్ టు ఎనీ కోర్ట్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే, ఒక అవుట్ సైడ్ ఇండియాలో మనం ఏదైనా ఒక ప్రాసెస్ని ఇష్యూ చేసే ముందే మనం ప్రాపర్గా ఫస్ట్ డబ్బుల్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, ప్రాపర్గా ఎక్స్పెన్సెస్ని ఇవ్వాల్సి ఉంటుంది. యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ ఆర్ బై ఎనీ అదర్ లా ఆర్ రూల్ మేడ్ అండర్ ద పర్పస్. అంటే గవర్నమెంట్ కావచ్చు, ఇంకా ఏదైనా అదర్ రూల్స్ ఏదైతే చెప్పినామో దాని ప్రకారంగా ఈ ఫీజెస్ అన్ని ప్రాపర్గా కోర్టుకు డిపాజిట్ చేస్తే ఈ సమన్స్ అనేవి ఈ పర్సన్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ సమన్స్ టు విట్నెసెస్. ఓకేనా, ఒకవేళ అతన్ని విట్నెస్ ఉన్నాడు, మంచి స్ట్రాంగ్ విట్నెస్ అండ్ ఆ విట్నెస్ అన్నది మనకు ఆ కేసుకి వెరీ ఇంపార్టెంట్, ఆ విట్నెస్ వచ్చి అబ్రాడ్లో ఉన్నాడు. ఓకే, అప్పుడు ఏం చేయాలి? అతనికి కావాల్సిన ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, అవన్నీ కూడా ప్రాపర్గా ఏం డిపాజిట్ అడ్వాన్స్గా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చాలా రేర్ కేసెస్లో జరుగుతాయండి, రెగ్యులర్గా అయితే ఇలాంటివి జరగవు. ఇంత ఎక్స్పెన్సెస్ ఎవరు పెట్టుకుంటారు కదా, కొన్ని క్రోస్లో ఉంటే తప్ప మనం ఇలాంటివి పెట్టుకోలేం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 88లో ఇది ఉంది. అండ్ ఐ థింక్ బేరాక్లో అండి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఎక్స్పెన్సెస్కి సమ్ ఏదో ఎక్స్పెన్సెస్ ఆర్ ఏదో పెట్టినట్టున్నారు, ఎక్స్ప్రెసెస్ ఏదో ఉంది. సో ఒకసారి అది చూసుకోండి. అందుకే నేను ఆన్లైన్ కాపీకి వెళ్ళకండి, ఫిజికల్ కాపీకి వెళ్ళండి అని చెప్తున్నా. ఓకేనా? సో చూడండి ఇక్కడ, బిఫోర్ ఇష్యూ ఆ ప్రాసెస్ టు ఎనీ కోర్ట్ అవుట్ సైడ్ ఇండియా ద కోర్ట్ ఇష్యూయింగ్ ద ప్రాసెస్ షల్ రిక్వైర్ ద పార్టీ ఎట్ హూస్ ఇన్స్టాన్స్ ద ప్రాసెస్ ఈజ్ ఇష్యూడ్ to pay such fee of for services as it required by the court to which the process is to be sent or as prescribed by the government or by any other law or rule made for the purpose. In the case of summons to witnesses or reasonable travelling and other expenses shall also be required to deposited in advance. ఓకేనా? సో ప్రాపర్గా ఇంది గుర్తు పెట్టేసుకోండి, మీకు ఇది పారాగ్రాఫ్ మొత్తం అర్థమైపోతుంది అండ్ ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అండి సర్వీస్ ఇన్ పాకిస్తాన్. ఓకేనా? సో మరి పాకిస్తాన్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది సర్వీస్ అది అనేది చూద్దాం. సో ఎవరన్నా ఒక డిఫెండెంట్, మనం ఎవరికైతే ప్రాసెస్ని సర్వ్ చేయబోతున్నామో అతను కానివ్వండి, అతను నాట్ బిలాంగ్స్ టు పాకిస్తాన్ ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్, అతను పాకిస్తాన్ ఆర్మీకి కానీ నేవీకి కానీ ఎయిర్ ఫోర్స్కి కానీ రిలేటెడ్ అయి ఉండని వ్యక్తికి కానీ అటువంటి ఒక పబ్లిక్ ఆఫీసర్కి కానీ పంపించాల్సి వస్తే అఫైర్స్ ఆఫ్ పబ్లిక్ పాకిస్తాన్కి పంపించాల్సి ఉంటుంది. అంటే పాకిస్తాన్ రాయబారి ఉంటాడు కదా, సో అతనికి ప్రాపర్గా ఎవరికైతే సమన్స్ని పంపాలో అతనికి పంపించాల్సి ఉంటుంది. అండ్ లేదు, ఒకవేళ డిఫెండెంట్ కానివ్వండి ఎన్ ఎంప్లాయ్ ఇన్ ద రైల్వేస్ ఇన్ పాకిస్తాన్ అయితే, ఒకవేళ అతను పాకిస్తాన్ రైల్వేస్లో వర్క్ చేస్తే సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఇన్ ద మినిస్టరీ ఆఫ్ ద ఇంటీరియర్ వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఓకేనా? ఇదేమో పబ్లిక్ ఆఫీసర్కి, ఇక్కడనేమో రైల్వే ఆఫీసర్కి. క్లియర్? సో ఆ విధంగా పంపిస్తాం. అదే మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్లో చెప్తుంది. సో ఒకసారి బేరాక్ లాంగ్వేజ్ చూద్దాం. వేర్ ద డిఫెండెంట్ ఈజ్ అ పబ్లిక్ ఆఫీసర్ నాట్ బిలాంగ్ టు ద
Pakistani Army, Navy or Air Force services in connection with the affairs of Pakistan or in an employee in the railways in the Pakistan, the summoned may be sent for service to the secretary to the government of Pakistan in the Ministry of Interior. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్లో, ఒకవేళ ఇతను మన డిఫెండెంట్ ఎందుకు రెడ్ మార్క్ పెట్టారంటే ఇతను ఎవరో మనకు తెలియదు కాబట్టి, అతను ఫైండ్ అవుట్ చేయడమే ఉంది కాబట్టి. ఓకేనా. సో ఈ డిఫెండెంట్ కానివ్వండి ఎనీ అదర్ గవర్నమెంట్ ఇన్ ద పాకిస్తాన్ అన్న అయి ఉండొచ్చు, లేదా అండర్ ఎనీ లోకల్ అథారిటీ అయినా అయి ఉండొచ్చు. సో అప్పుడు ఎవరికి పంపించాలి? హోమ్ సెక్రటరీకి పంపించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ గవర్నమెంట్లో ఉన్న హోమ్ సెక్రటరీ ఏ జురిడిక్షన్లో అయితే ఈ పర్సన్ ఉన్నాడో ఆ హోమ్ సెక్రటరీ ఆఫ్ ది గవర్నమెంట్కి మనం పంపిస్తామన్నమాట. ఓకేనా. సో అదే సెకండ్ పాయింట్ చెప్తుంది. సో చూడండి, వేర్ సచ్ డిఫెండెంట్ ఈ సర్వింగ్ ఇన్ కనెక్షన్ with the affairs of any other government in Pakistan or under any local authority in Pakistan, the summons may be sent to the Home Secretary to the government or as the case may be to the Home Secretary to the government within whose territory the local authority has its jurisdiction. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టేసుకోండి, చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 90 రూల్ చూడండి. ఇదేం చెప్తుంది? సర్వీస్ ఆన్ ద డిఫెండెంట్. ఓకేనా. సో ఇక్కడ సర్వీస్ వచ్చేసి ఆన్ ద అంటే డిఫెండెంట్స్కి ఉంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాము పబ్లిక్ ఆఫీసర్స్ అని, రైల్వేస్ ఆఫీసర్స్ ఇలా చెప్పాం. ఇప్పుడు డైరెక్ట్గా పాకిస్తాన్లో ఉన్న ఒక సిటిజన్కి మన సమన్స్ని సర్వ్ చేయాలి. అతను మన డిఫెండెంట్ అయితే అప్పుడు ఎలా ఉంటుంది? అదర్ దెన్ ఎ పబ్లిక్ ఆఫీసర్ ఇన్ పాకిస్తాన్ అయి ఉంటే సివిల్ కోర్ట్స్ ఏదైతే ఉందో అప్పుడు మేబీ డైరెక్ట్ టు ద ఎవరికి, నాట్ బీయింగ్ ద హైకోర్టు. మనం ఎప్పుడైనా దేన్నైనా హైకోర్టుకి డైరెక్ట్ చేయము. ఆ జురిడిక్షన్ ఏ జురిడిక్షన్లో అయితే ఆ పర్సన్ ఉన్నాడో, పాకిస్తాన్లోని ఏ జురిడిక్షన్లో అయితే ఆ పర్సన్ ఉన్నాడో వాళ్ళకి మనం డైరెక్ట్గా పంపిస్తాం ఇక్కడ, అంతే. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో 90 చూడండి ఒకసారి. ద సమన్స్ అండ్ అదర్ ప్రాసెస్ ఇష్యూడ్ బై ఎనీ సివిల్ కోర్ట్ ఇంటెంట్ ఫర్ సర్వీస్ ఆన్ అ పర్సన్ అదర్ దెన్ ఎ పబ్లిక్ ఆఫీసర్ ఇన్ పాకిస్తాన్ మే బి సెండ్ డైరెక్ట్ టు ద కోర్ట్ నాట్ బీయింగ్ ద హైకోర్ట్ ఇన్ పాకిస్తాన్ అండర్ హూజ్ జురిడిక్షన్ హీ ఈజ్ రెసిడింగ్. ఎక్కడైతే జురిడిక్షన్లో ఉన్నాడో అక్కడున్న జురిడిక్షన్కి మనం సమన్స్ని పంపించేస్తాం. క్లియర్. సో నెక్స్ట్, సర్వీసెస్ ఆఫ్ ఫారెన్ ప్రాసెస్ ఇన్ ద స్టేట్. ఇక్కడ ఏమని చెప్తున్నాము? ఇది ఇప్పటి వరకు మనం పాకిస్తాన్కి పంపించినాం, ఇప్పుడు ఏమైంది? పాకిస్తాన్లో మనకు పంపిస్తుంది. సో ఇది ఒక్కటే అండి, ఇది క్లియర్గా చూస్తే మీకు ఇది ఈజీగా అర్థమైపోతుంది. సో ఇదేంటి అంటే ఇక్కడ చూడండి, ఇదేంటి? పాకిస్తాన్. ఓకేనా. పాకిస్తాన్ కోర్టు. ఇదేంటి? పాకిస్తాన్ కోర్టు నుంచి రావాల్సిన సమన్స్. సో ఈ సమన్స్ ఎలా వస్తున్నాయి? ఇలా వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఏపీ హైకోర్టు. ఏపీ అని ఎందుకు పెట్టారంటే 1990 కాబట్టి ఏపీ హైకోర్టే ఉంది. సో అలాగే మనం కంటిన్యూ అవుదాం. ఇట్స్ మైట్ బి తెలంగాణ ఆర్ ఏపీ. ఓకేనా. బట్ ఇప్పుడు మనం ఉన్న యాక్ట్ ప్రకారం అప్పుడు ఏపీనే కాబట్టి రెండు కోర్ట్స్కైనా అంతే అప్లికేబుల్ అవుతుంది. సో ఏపీ కోర్టుకి పంపించినప్పుడు ఎప్పుడు పంపిస్తున్నాడు? మన ఏపీలో ఆ సిటిజన్స్ ఎక్కడైతే ఎవరైతే అక్కడ ఉంటున్నాడో ఆ జురిడిక్షన్ ఈ పర్సన్ ఉన్నాడు, ఇతను ఏ జురిడిక్షన్లో ఉందో ఆ జురిడిక్షన్ కోర్టుకి పంపిస్తే అక్కడి నుంచి ప్రొసీడింగ్స్ అనేది మళ్ళీ ఇక్కడ ఈ కోర్టుకి వెళ్ళిపోతుంది అన్నమాట. డైరెక్ట్గా వీళ్ళు హైకోర్టులో ఉన్న ఏ జురిడిక్షన్లో ఉన్న పర్సన్కి అక్కడికి వెళ్ళిపోతే ఇతను దానికి సంబంధించిన కోర్టు నుంచి మళ్ళీ వాళ్ళకే వెళ్ళిపోతుంది. రిప్లై ఏంటి దానికి సంబంధించింది అదే ఇక్కడ చెప్తుంది. సో ఇది జస్ట్ గుర్తుపెట్టేసుకొని మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో చూడండి ఇక్కడ, process of the Pakistani court. The summons and other process issued by any civil or revenue court in Pakistan for service or any person residing with the jurisdiction of the High Court of Andhra Pradesh and sent to any civil court having jurisdiction in the place where the such person resides shall be served by such civil court as if they were issued by the Indian courts, and return of services shall be sent direct to the issuing court in పాకిస్తాన్. సో పాకిస్తాన్లో ఏ కోర్టు నుంచి అయితే మనకు డైరెక్షన్స్ వచ్చినా మళ్ళీ ఆ కోర్టుకి దానికి సంబంధించిన సర్వీస్ అనేది రిటర్న్ అయిపోతుంది అన్నమాట. అది ఇక్కడ చెప్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ 92 ఏం చెప్తుంది? 92 ప్రాసెస్ ఆఫ్ అదర్ కంట్రీస్. ఇప్పటివరకు పాకిస్తాన్ గురించి తెలుసుకున్నాం. ఓకే, మరి ఇప్పుడు ఇదంతా అదర్ కంట్రీస్కి ఉంది. మరి అదర్ కంట్రీస్తో ఎలా ఉంటుంది? మనం అదర్ కంట్రీస్కి ఏదైతే ఈ ప్రాసెస్ అన్నీ పంపిస్తున్నాం, ఓకే, ఈ సమన్స్ అనేది
వేరే కంట్రీస్‌కి లేదా వేరే కంట్రీస్ నుంచి మనకు ఇదంతా ప్రాసెస్‌కి సంబంధించినప్పుడు మరి ఏ లాస్‌ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి ఫారెన్ లాస్‌ని ఫాలో అవ్వాలా? మన ఇండియన్ లాస్‌ని ఫాలో అవ్వాలా? సో, మనం ఇక్కడ క్లియర్‌గా సీపీసీ ప్రకారమే, ఈ ప్రొసీజర్ ప్రకారమే ఈ సమన్స్, ఈ అపీరియన్స్, ఈ విట్‌నెస్, ఈ క్రాస్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఫాలో అయితాం. ఓకే. బట్ ఒకవేళ లేదు మనం లైక్ వాళ్ళది మనది కావాలంటే వాళ్ళ మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్ తోటి రెసిప్రోకల్ అరేంజ్‌మెంట్స్‌ని సెక్షన్ 29 ఆఫ్ సీపీసీ ప్రకారంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో, అదే మనకిక్కడ చెప్తుంది. సో, జస్ట్ ఈ డయాగ్రామ్స్‌ని పెట్టుకోండి సరిపోతుంది. ఓకే. సో, చూడండి 92లో 2 పాయింట్స్‌లో మనకు చెప్తుంది ఇదేనండి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ అయితే సెకండ్ పాయింట్ ఇక్కడ, అంతే, ఏం లేదు. ఓకే, చూద్దాం. ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కోడ్ as to service within India for the process of court situated beyond the limit of India shall apply not only to summons to appear and answers but also summonses to give evidence or to produce documents or other మెటీరియల్ ఆబ్జెక్ట్స్. ఓకే, విట్నెసెస్కి కావచ్చు, మెటీరియల్ ఆబ్జెక్ట్స్కి కావచ్చు, ప్రొసీడింగ్స్ ఏదైనా అయి ఉండొచ్చు. In case, second point చూడండి, in case where there is a reciprocal arrangements under section 29 of the code, the process of the other countries intend for service on any person within the jurisdiction over the place where such person resides shall be served according to the proceeding laid down in the reciprocal arrangements, and if no such procedure is laid down, and also in case where there is no reciprocal arrangements, they shall be served in the manner prescribed by the code. These rules and the returns of services shall be sent in accordance with the said procedure, if any, or directs to the issuing కోర్ట్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ సచ్ ప్రొసీజర్. అంతే. రెసిప్రోకల్గా ఫాలో అవ్వాలనుకుంటే అవుతారు, అవ్వద్దు అనుకుంటే మన సిపిసి ప్రకారంగానే క్లియర్గా ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వచ్చు. ఇట్స్ మైట్ బి విట్నెసెస్, లీగల్ ప్రొసీడింగ్స్, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ రిలేటెడ్ ఏదైనా సరే కానీ సిపిసి ప్రకారం ఫాలో అవుతాము అంటల్ అన్లెస్ రెసిప్రోకల్ అరేంజ్మెంట్స్ అయ్యేంత వరకు. ఓకేనా. సో అది అండి మనకి ఇంతవరకు ఈ క్లాస్లో నేర్చుకున్నాం. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ లెంతీ క్లాస్, ఎందుకనంటే కానీ ఒకే చాప్టర్ ఉంది కాబట్టి మనం అన్ని రూల్స్ని మీరు అర్థం చేసుకోవాలని నేను మీకు ఒకటే క్లాస్లో కవర్ చేశానండి. ఐ థింక్ మీరు బోర్గా ఫీల్ అయ్యి ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ మీరు బోర్గా ఫీల్ అవ్వకుండా క్లాస్ వినుంటే. చూడండి, నేను ఇది ఫస్ట్ ఇది క్లియర్గా మీరు ఇలా పెట్టుకోండి. ఓకే, వీలైతే ఇక్కడ సైడ్లో ఏమేమి రూల్స్ నేను చెప్పానో నోట్ డౌన్లో పెట్టుకోండి, సో మీకు ఈజీగా ఉంటుంది. సో ఈ చాప్టర్ 7లో మనం క్లియర్గా కంప్లీట్ చేసాం. ఓకేనా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్ అండి. అండ్ మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, చలో, బాయ్.